లోకేష్ గారి స్టేట్మెంట్లు నిన్న స్పీచ్లో కొన్ని స్టేట్మెంట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మీ పార్టీ గురించి, మీ పార్టీ అధినేత గురించి. అది చదివి వినిపిస్తా ఒకసారి. గొడ్డలి పార్టీ అంటే సైకోకు కోపం వచ్చిందట. మాది గూగుల్, మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్. మాది కియా, మీది కిడ్నాప్. బాబాయిని చంపింది గొడ్డలితో కాదా? తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటింది నిజం కాదా? చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా? అందుకే గొడ్డలి పార్టీ అంటున్నాం. ఇది మహానాడు వేదిక నుంచి ప్రతిపక్ష పార్టీ పైన లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్. ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప, లేకపోతే దూషణ తప్ప, ఆయన్ను ఒక సైకోగాను గొడ్డలి పార్టీ అని మీ పార్టీని అభివర్ణించడం తప్ప పెద్దగా ఏమీ కనపడలేదు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు, వెరీ గుడ్ ఈవినింగ్. సరే, దానిలోకి వెళ్ళే ముందు ఈ మాటలు ఎందుకు అంటున్నారు, ఈ మాటలు ప్రతిరోజు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనే దాన్ని మనం తీసుకుంటే, ఈ గొడ్డలి అనేటటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అని ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో ఆ రోజు నుంచి ఇల్లు గొడ్డలి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. దానికి దీనికి ఏంటి సంబంధం? అంతే, మావిగన్ అనేది అంత గొడ్డలు కాగా బాగా గుచ్చుకుంటున్నారు. అదే అమరావతి అనేటటువంటి అవినీతిని అంతమొందించేటటువంటి గొడ్డలుగా మావిగన్ వాళ్ళకి కనపడింది కాబట్టి ఆ రోజు నుంచి మావిగన్ అని పెట్టిన రోజు చూడండి, అంతకుముందు లేదు ఇది. మావిగన్ అని ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచి గొడ్డలి అని చెప్పి విషప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. నేను అడుగుతున్నప్పుడు, రాజారెడ్డి గారిని చంపినప్పుడు అధికారంలో ఉంది మీరే, అవును. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారే. మరి ఆ గొడ్డలేదో తేల్చాల్సింది కూడా మీరేగా. నిజంగా రాజారెడ్డి గారిని చంపినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ గొడ్డలు ఎవరిదో తేల్చి ఆ పార్థసారథి రెడ్డి అనేవాడికి ఆశ్రయం ఇచ్చకుండా అతను మరి శిక్ష పడేటట్టు చేసి ఉంటే అప్పుడు అది నారా గొడ్డలి పోటు కాదు, అది వేరే గొడ్డలి పోటు అని తెలిసేది కదా. మరి వివేకానంద రెడ్డి గారి హత్య జరిపినప్పుడు మరి ప్రాథమిక ఆధారాలు మీ హయాంలోనే కదా జరిగిపోయినాయి. మరి మీరే కదా అక్కడ అందరూ మీకు సంబంధించినటువంటి వాళ్ళే కదా అధికారులు, మీరే ఓ సిట్టేశారు కదా. రెండు, అదే చంపినటువంటి అతను వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి చంపిన దస్తగిరికి లాయర్, నీ పర్సనల్ లాయర్ సిద్ధార్థ లోద్రా కదా. మరి రోజుకు ఒక అపిరెన్స్కి 11 లక్షలు తీసుకుంటాడు, ఒకరోజు అట్ట వచ్చి అటెండ్ అయితే. మరి ఎట్లా ఎవరిస్తున్నారు ఇది? సునీతకి అతనే లాయర్, ఏదైతే నీకు అతనే లాయర్, ఏదైతే నరికి చంపిన దస్తగిరికి అతనే లాయర్. మరి ఇది నారా గొడ్డలి పోటా లేదంటే ఇంకేదన్నా గొడ్డలా? ప్రజలకు అది క్లారిటీ ఇస్తే సరిపోయింది కదా. అవును, సిద్ధార్థ లోద్రాకి బాగా సెటిల్మెంట్లు చేసి రోజు డబ్బులు ఇస్తున్నాడు, మేము ఇవ్వటం లేదు, ఎవరు దస్తగిరి, ఆ సెటిల్మెంట్లు మా హయాంలోనే చేసుకుంటున్నాడు, మంచి పోలీస్ బందోబస్తు ఇస్తున్నాం అని చెప్పాలి కదా మరి ఏదో ఒకటి. రెండు, ఇది ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇదంటే, అది సై అనేటటువంటి సినిమాలో విలన్ ఉంటుంది, విలన్ చెప్తా ఉంటాడు ఎట్లా పడుకొని, అది భిక్షు యాదవ్ ఏదో ఉంటుంది, అది ఎట్లా పడుకొని నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ అని మాట్లాడతాడు. దాని తర్వాత ఇంకో డైలాగ్ ఉంటుందిలే. సో ఇట్లా 2 సంవత్సరాలుగా నిద్ర లేదు. ఎందుకు? ప్రజలు ఓట్లతో గెలిస్తే నిద్ర పట్టేది. మనం గెలిచింది దేంతో? దొంగదారిలో గెలిచాం, నిద్ర ఆడబట్టిద్ది. సరే, ఆ దొంగదారిలో గెలిచాం కదా, ఎక్కడైనా మంచి దారికి వెళ్దామని చెప్పి ఏమన్నా 2 సంవత్సరాల్లో మారారా అంటే, రోజుకి ఏదైతే వాళ్ళ వ్యవహార శైలి, రెడ్ బుక్ను అమలు చేయటం, జంగిల్ రాజు పాలన, ఎవడన్నా ప్రశ్నిస్తే నా ఇష్టం, నేను 99 పైసలకు ఇచ్చుకుంటాను, నువ్వెవడో అడగటానికి, నా ఇష్టం, నేను అమ్ముకుంటా, ఒక్కొక్కరిని రోడ్డు మీద ఊరేగిస్తా, 3 పేజీలు తెరిసా ఇంకా ఇంకో పేజీలు తెరుస్తా, పెద్ద హోర్డింగ్లు వేసి రెడ్ బుక్ని ఒక్కొక్కరిని నడిపిస్తా రోడ్ల మీద బట్టలు. ఇది తప్ప ఏమైనా పరిపాలన ఉంటేనేగా నిద్ర పట్టడానికి, సుఖం పట్టడానికి, ఇవన్నీ ఉండాలంటే మంచి పరిపాలన అందిస్తే మీకన్నా పట్టిద్ది. రోజు జగన్ గారికి ఏమో ఆదరణ పెరిగిపోతా ఉంది, మీకు నిద్ర ఎక్కడ పట్టిద్ది, మీకు సుఖం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? దెబ్బ మీద దెబ్బ. మీ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి మిమ్మల్ని బూతులు పెడుతున్నారు. ఓ పక్క ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏదో ఒకటి లీక్ చేశారు. ఢిల్లీ వెళ్తే నువ్వేమో ఇన్స్టెంట్ ఫ్రెండ్, ఆయన మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్లే అని అన్నాడని, అది మనకు తెలియదు. అది అమిత్ షా అంటే ఇట్లా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఏం చేస్తారు? అందుకని రోజు ఇలా బరి తెగించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు. సో ఏ మహానాడులో అయినా ఇదే ఆత్మస్థుతి, పరనింద, ఇంతకు మించి ఏముంటుంది? నిన్న ఒక్కరోజు జగన్ గారి పేరు 1160 సార్లు తెలిసారంట. ఎంత? 1160 సార్లు నిన్న ఒక్కరోజు 1160 సార్లు ఇలా మీటింగ్ లో జగన్ 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 జగన్. వీళ్ళకి వచ్చిన జగన్ నాడు అని పెట్టుకుంటే అయిపోయేదిగా. మహానాడు జనం కంటే జగన్ పేరే ఎక్కువ ఉంది. అదే కదా, అదేదో మహానాడు అని పెట్టుకోండి. అంటే ఇది జగన్ నాడు, జగన్ని మేము తిట్టడానికి పెట్టినాడు, జగన్ గారిని బూతులు తిట్టడానికి పెట్టినాడు, కమీడియన్లను తీసుకొని వచ్చి కామెడీ చేయడానికి పెట్టినాడు. ఇట్లాంటి పెడితే బాగుండేది కదా. ఇంక దానికి మహానాడు అని పేరు దేనికి? రెండోది కామన్ గా మాత్రం ఒకటి మీరు ఫస్ట్ వేశారు కదా మీ 10 పాయింట్స్ లో ఒకటి, అది కామన్ ప్రతి మహానాడులో. చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా
ప్రతి మహానాడులో జరగాలి ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మళ్ళీ తీర్మానం. ఇది ఒక్కటే కామన్గా ఉంటుంది. అదేదో ఆ మహానాడులో తీర్మానం చేసే బదులు ఇప్పుడు వాళ్ళే కదా అధికారంలో, ఎన్డీఏలో అధికారంలో ఉన్నారు కదా. ఢిల్లీ వెళ్ళి అంతకుముందు 2014 నుంచి 19 దాకా 29 సార్లు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసావు. అవును. ఇప్పుడు ఆల్రెడీ మొన్నటికి 31 సార్లు వెళ్ళావు ఈ 2 ఏళ్లలో. ఇప్పుడు 60 సార్లు వెళ్ళావు నువ్వు. ఇది విభజిత ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసేద్దాం. అవును. విభజిత ఆంధ్రప్రదేశ్లో 60 సార్లు వెళ్ళినప్పుడు ఈ 60 సార్లు ఒక్కసారన్నా భారతరత్న అవార్డు నందమూరి తారక రామారావు గారికి ఇమ్మని నరేంద్ర మోడీ గారికి వెళ్ళామని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చావా? ఇక్కడ తీర్మానం చేశారు కదా, మోడీ గారు వినిచి ఇవ్వాలి. సార్ ఇక్కడ తీర్మానం చేస్తే ఢిల్లీ నుంచి మోడీ గారు చూసి విని అరే ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డిమాండ్ చేశారు, ఇవ్వకపోతే తెలుగు రాదు కదా, గవర్నమెంట్ కూలిపోతుందని భయంతో ఆయన ఇచ్చేయాలి. వాళ్ళేం సార్ ఢిల్లీకి పోయి అడిగారు? కాదండి, ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ పార్టీ ఎంపీల మీద ఆధారపడి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇక్కడ కూర్చొని అంటారు సార్, ఇక్కడ కూర్చొని వాళ్ళు డిమాండ్ చేస్తే ఢిల్లీలో ఉన్న మోడీ గారు భయంతో ఇచ్చేయాలి. వీళ్ళు అడుక్కోవాలి మోడీ గారు. నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు తలుచుకోవటం లేదు భారతరత్న అవార్డు ఇమ్మని చెప్పి. ఈ రోజు మీటింగ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పాడు ఒక అద్భుతమైన స్పీచ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మోక ఆనంద్ సాగర్ అని ఏపీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ గా పనిచేశాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు తలుచుకుంటే భారతరత్న అవార్డు వచ్చింది, అది భువనమ్మ గారికి ఇప్పిద్దాం, లక్ష్మీభారత్ గారికి కాదు భువనమ్మ గారికి ఇప్పిద్దాం, మీరు తలుచుకోండి. అది మీరు ఒకసారి అద్భుతంగా ఒక్క నిమిషం అన్నసి. మా అభిమాన సంఘాల తరపున మేము భువనమ్మ గారి తరపున మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం. మీరు తలుచుకుంటే ఎన్టీఆర్ కి భారతరత్న వచ్చి తీరుతుంది. తప్పకుండా భువనమ్మ గారికి ఆ కానుక మీరు ఇచ్చి తీరాలని మిమ్మల్ని వేడుకుంటూ. విన్నారా సార్? మళ్ళీ ఒకసారి అద్భుతం. అభిమాన సంఘాల తరపున మేము భువనమ్మ గారి తరపున మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం. మీరు తలుచుకుంటే ఎన్టీఆర్ కి భారతరత్న వచ్చి తీరుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు తలుచుకుంటే వచ్చి తీరుద్ది అంటే తలుచుకోవట్లేదు ఇప్పుడు దాకా. ఏడు ఉట్టుత్తు తీర్మానం చేస్తున్నారని చెప్పి పాప ఆయన అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా చేశాడంట. ఆయన చెబుతున్నాడు అన్నాడు, తప్పకుండా భువనమ్మ గారికి ఆ కానుక మీరు ఇచ్చి తీరాలని మిమ్మల్ని వేడుకుంటూ. విన్నారు కదా? అంటే నాకు ఇంకోటి కూడా కనిపిస్తోంది ఇందులో. మొత్తం మహానాడును చూస్తే ఇక్కడ 4 గ్రూపులుగా ఉన్నారు అభిమాన సంఘాలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం, రెండోది లోకేష్ గారి అభిమాన సంఘం, 3 దేవాంశి గారి అభిమాన సంఘం. దేవాంశి కూడా అభిమానులు ఏర్పడిపోయారు. భువనేశ్వర్ గారి అభిమాన సంఘం, ఇది వేరే సంఘం ఉన్నట్టు. అదే ఇప్పుడు ఏంది, మీరు తలుచుకుంటే భారతరత్న అవార్డు వచ్చింది, ఇక్కడ ఉత్తుత్తు తీర్మానాలు చేయొద్దని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ సివిల్ సప్లై డైరెక్టర్ గా ఉన్న ఆయనే చెబుతున్నాడు. రెండు ఆయన ఇంకొద్దిగా ముందుకెళ్ళాడు ఏది పొగడ్తల్లో. అయ్యా మీ పుట్టినరోజు 4/20, ఆ రోజు చంద్రనాడు అని కానీ, లేదంటే యువనాడు అని కానీ, లేదంటే మేధో మదనం కానీ పేరు పెట్టి 4/20 ఆయన అన్నారా? అంటే 4/20 అంటే ఏప్రిల్ 4, 2020. అదే సార్, ఏప్రిల్ 4 నెల 20వ తారీఖు, 4వ నెల 20వ తారీఖు. కాబట్టి ఆ 4/20 4/20 అని షార్ట్ కట్ లో అంటాం. మీరు అంటున్నారా? 4/20 రోజున అదే సార్. మీరు ఎందుకు సార్ దాన్ని 4/20 రూపాయలు చెప్పకపోతే ఏప్రిల్ 20వ తారీఖు అని చెప్పొచ్చు కదా. చంద్రనాడో శివనాడో మేధో మదనం అని పెట్టి ఇక మహానాడు కంటే ఇంకా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఆయన చెబుతూ దేవాంశును ఎన్టీఆర్ తో పోల్చాడు. ఒక కళ్ళజోడు తీసేస్తే దేవాంశ్ అచ్చం ఎన్టీఆర్ లాగా ఉంటారంట. అవును. ఓరి మీ దుంపల్లాగా దానికి ఏడెందుకు, మీరు వెళ్ళి ఇంటికాడ వెళ్ళి ఆ పిల్లాడికి ఏదన్నా కాళ్ళు గడుగో ఏదన్నా చేసుకోవచ్చు. ఈ మీటింగ్లు ఎందుకు, ఈ లైవ్లు ఎందుకు, ఈ కథ ఎందుకు? అసలు ఇప్పుడు కూడా చూడండి సార్, దేవాంశ్ చంద్రబాబు నాయుడు మనవడని చెప్పట్లా, రామారావు గారి పోలికలతో పుట్టాడు అంటున్నారు. ఈయనేమో చంద్రబాబు ఏమో వాళ్ళ నాన్న ఖర్జూరపు నాయుడు అని అసలు చెప్పడు. ఈ లోకేష్ ఏమో మా తాత ఖర్జూరపు నాయుడు అని అసలు చెప్పడు. దేవాంశ్ కూడా లేదు ఆఖరికి. దేవాంశ్ ఆ పిల్లాడికి ఏం తెలిసిద్ది? తెలియదు అనుకోండి. పిల్లాడిని కూడా ఇక్కడ లాగేసి నారా నందమూరి 2 అంశాలతో పుట్టాడంట. పుట్టి ఇప్పుడు అతను కూడా భవిష్యత్ నాయకుడు ఇక్కడ అని చెప్పి ఇప్పుడే ప్రాజెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం నేను నడుస్తుంది. ఏంటంటే క్లియర్గా ఒకటి స్పష్టంగా మీరు మహానాడు అనేటటువంటి కార్యక్రమం దేనికి పెట్టారు? దీంట్లో జగన్ గారిని తిట్టడానికి అయితే అసలు ఎందుకు ఈ కార్యక్రమం? దీంట్లో ఇందా మీరు 4 ఫోటోలు వేశారు కదా, మళ్ళీ ఒకసారి 4 వీడియోలు వేశారు కదా రికార్డ్ డాన్స్. ఒకసారి ప్రేక్షకుల కోరిక మేరకు ఆ 4 మళ్ళీ ఒకసారి వేస్తే నేను కొద్దిగా దాని గురించి మాట్లాడాలని. అవునా? ఒక్కసారి ఆ 4 బాక్స్ ఒకసారి చూపించండి ప్రేక్షకుల కోరిక మేరకట. గుడి, బడి, సచివాలయం, అవును, అదేవిధంగా ఇంకోటి రికార్డ్ డాన్సులు. అవును. సో ఆ గుడి అయితే పాపం ప్రైవేట్ గుడి అయి ఉంటుంది. ఆ పక్కన బడి జగన్ గారు కట్టించిన బడి నాడు నేడులో భాగంగా అక్కడ మీకు విజువల్స్ కనపడతాయి. మీరు ఒకసారి ఆ గుడి ఓకే,
అక్కడ బడిలో చూడండి నాడు నేడులో భాగంగా అన్ని నాడు నేడుగా నాడు నేడులో భాగంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అంతే అది కనిపిస్తుంది సచివాలయం జగన్ గారు కట్టించిందే. ఆ. కాదు ఈ రికార్డ్ డాన్సుల సంస్కృతి మంద కదా ఆల్రెడీ రైట్ అయితే. సో మీ సంస్కృతి మంచి సచివాలయం కట్టడము, మంచి బడి కట్టడము, ఇది మీ సంస్కృతి. ఆ దాంట్లో రికార్డింగ్ డాన్స్ వేసుకోవడం వాళ్ళ కాదు సంస్కృతి. సార్, ఆ బడి పిల్లలు చదువుకునేటటువంటి బడిని నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దితే ఈ ఇల్లు అక్కడ రాజకీయ కార్యక్రమం పెట్టారు. పాయింట్ నెంబర్ 1. సచివాలయం అంటే అది ప్రభుత్వ భవనం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది గ్రామ గ్రామాన. అక్కడ తీసుకెళ్లి ఈరోజు వీళ్ళు ఏదైతే వాళ్ళ సభలు పెట్టుకుంటా ఉన్నారు అంటే కనీసం మీకు చెప్పుకోవడానికి కూడా ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడన్నా జగన్ గారు కట్టారని గుర్తురాదా మీకు? ఆ బడి దగ్గరికి వెళ్ళాకైనా జగన్, అది కూడా చూడండి ఆ బడి దగ్గర వెనకన్ని అవన్నీ జగన్ గారు ఉన్నప్పుడు నాడు నేడులో భాగంగా బాగా చేసినటువంటిది. అక్కడికి వెళ్ళి కూడా మీ జెండాలు పెట్టుకొని మహానాడు పెట్టుకుంటున్నారంటే ఎంతకంటే దిక్కుమాలినతనం ఇంకోటి ఉంటుందా? రైట్.